1919లో నిజాం ముల్కీ నిబంధనల పైన జారీ చేసిన ఫర్మాన్ హైదరాబాద్ రాజ్యంలో విద్య మరియు ఉపాధి రంగాల్లో ఏ మేరకు ప్రయోజనకరమైనవో పరిశీలించము. ఇదేంటి తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలో అడిగారు, గ్రూప్ 2లో అడిగారు. చూడండి, ఒక వ్యక్తి జన్మించే నాటికి అతను లేదా ఆమె హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే ముల్కీగా గుర్తించబడును. అతను మరియు ఆమె జన్మించిన సమయంలో అతను మరియు ఆమె తండ్రి హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగిగా 12 సంవత్సరాలు పూర్తి చేసినట్టయితే ముల్కీగా గుర్తించబడతారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, ముల్కీ విధానాలకి సంబంధించి 1919 ఫర్మాన్ గురించి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు బట్టి మనకు అర్థమైందా? అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు ఏమని మనం బాధపడద్దు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పేపర్ 1లో గ్రూప్ 1లో 6వ పేపరు, గ్రూప్ 2లో 4వ పేపరు, మక్కీ టు మక్కీ సిలబస్ ఒకటే. ఏ అంశాలు అనేవి ఎక్కువ టచ్ చేశాడు అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది. దీని తర్వాత 1973లో భారతదేశ ప్రభుత్వం 6 సూత్రాల పథకం అటు ఆంధ్రాను ఇటు తెలంగాణ సంతృప్తి పరచలేదు. ఇక్కడ కూడా 6 సూత్రాల పథకం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఏ అంశం అయితే ఇంపార్టెంటో అది గ్రూప్ 1లోనూ అడుగుతాడు, గ్రూప్ 2లోనూ అడుగుతాడు. అఖిల పక్ష ఒప్పందం 1969, ఇది కూడా అదే, జీవో నెంబర్ 36. శ్రీకృష్ణ కమిటీ, ఇది కూడా శ్రీకృష్ణ కమిటీ. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఏదైతే గ్రూప్ 1 పరీక్షలో మీకు మెయిన్స్లో అడుగుతున్నాడో గ్రూప్ 2లో కూడా అదే రకమైన ప్రశ్న అనేవి అడుగుతున్నాడు. ఇక్కడ నక్సలిజం గురించి, ఇటు రకరకాల ఏవైతే చర్యలు అయ్యావో వాటికి సంబంధించి.